హైదరాబాద్ గ్రేటర్ పరిధి శివారుల్లో అయితే భూ కబ్జా జరుగుతోంది అనే ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నాయి. బిల్డర్లు పారిశ్రామికవేత్తలకు సైతం బెదిరింపులు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. వీటన్నింటి వెనుక కూడా ఎవరి దృష్టికైతే భూమి అన్యాక్రాంతం అవుతోంది, ఆక్రమణకు గురవుతోందని తీసుకెళ్లామో వాళ్లే కబ్జా చేస్తున్నారనే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఉన్న 727 ఎకరాల ఇనాం భూమికి సంబంధించి 271 ఎకరాలను అక్కడి అమీన్పూర్ ప్రజలకైతే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది. అందులోనే ఆ గ్రామస్తులైతే సాగు చేసుకుంటున్నారు. రిమైనింగ్ ఏదైతే ఉందో 369 ఎకరాలకు సంబంధించి ఈ స్థలంలో కొత్తగా షెడ్లు వెలుస్తున్నాయి. కొంతమంది బడా రాజకీయ నేతకు సంబంధించిన అనుచరులు ఆ స్థలంలో కబ్జా చేస్తున్నారేమో అన్న అనుమానంతో స్థానికులైతే ఆరోపణలు లేవనెత్తున్నారు. ఇదిలా ఉండగా స్థానికులు కూడా మరో వర్షన్ వినిపిస్తున్నారు. తమకు ఓఆర్సీలు ఇచ్చారు. ఓఆర్సీస్ అంటే సాధారణంగా ఇనాం భూములు ఉంటే గనక వాటికి సంబంధించి స్థానిక ప్రజలైతే ఎవరైతే ఉంటారో వారిని హక్కుదారులను చేస్తూ ఆ భూమిపైన వారికి హక్కులు కల్పిస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఓఆర్సీ రూపంలో ఇస్తారు ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్. దీనికి సంబంధించి కూడా ఎప్పుడైనా వివాదాస్పద అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఎవరైతే ఓఆర్సీని ద్వారా ల్యాండ్స్ పొందుతారో వాళ్ళు కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న 727 ఎకరాల భూమికి సంబంధించి 271 ఎకరాల్లో ఆల్రెడీ లోకల్ పీపుల్కి సంబంధించి ఓఆర్సీ ద్వారా వాళ్ళు దాన్ని ఆక్రమించుకోవటం, సాగు చేయటం జరుగుతోంది. మిగిలిన 369 ఎకరాలకు సంబంధించి అయితే ఇప్పుడు వివాదం వస్తోంది. తెలంగాణ మినిస్టర్ పైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు స్థానికులు ఏమంటున్నారు, పూర్తిగా దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అమీన్పూర్ వాసి. హలో, మీ పేరు? రాజు గారు చెప్పండి. మొత్తం ఇప్పుడు మీకు ఏవైతే ఓఆర్సీ సర్టిఫికేట్స్ ద్వారా ల్యాండ్ వచ్చిందో దీనిలో అయితే ఎలాంటి సమస్య లేదు. రిమైనింగ్ ఏదైతే 369 ఎకరాల ప్రభుత్వ భూమిగా ఉందో దీంట్లో కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు అయితే మీరు చేస్తున్నారు. ఎందుకంటే మీరు చేస్తున్నది కూడా ఒక తెలంగాణ మినిస్టర్కి సంబంధించి ఆరోపణలు కనుక వీటికి సంబంధించి మీ దగ్గర ఉన్న రుజువులు ఏంటి అసలు? మా దగ్గర రుజువులు అంటే ఇక్కడ వచ్చి అలా సంబంధించిన నాయకులే ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి, అంటే ఇంతకాలము ఇన్ని రోజులు ఏమి ఇక్కడ జరగలే. గత ప్రభుత్వం కూడా పక్కనే మెడికల్ డివైజర్ అని ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా మా గ్రామవాసులకు కూడా అందరికీ ఉపాధి దొరికింది. ఇక్కడ సంతోషిస్తున్నాం. సంబంధించిన ల్యాండ్ మొత్తం 700 చిలిపిది. దాంట్లో గతంలో 300-400 ఎకరాలు మెడికల్ డివైజర్ గా చేయడం జరిగింది. మిగతా ఏదైతే రిమైండ్ ఉందో అది కూడా ఫేస్ 2 తీసుకొని ఆ మెడికల్ డివైజర్ గా లేదంటే ఇంకేదన్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దగ్గర పొలం లేదు. ఓకే రాజు గారు, ఒకటి మీకు రాజు గారు, అమీన్పూర్ వాసులకు కూడా 270 ఎకరాలకు పైగా ఓఆర్సీ రూపంలో కూడా గతంలో ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు. వీటికి సంబంధించి కూడా అప్పీల్కి వెళ్లారు. ఇది కూడా క్వాష్ అయిందన్న వార్త కూడా వినిపిస్తోంది. సో ఇప్పుడు పక్క భూమి ఆక్రమణకు జరుగుతుందన్న విషయాన్ని మీరెలా గుర్తించారు? ఈ భూమి గురించి తెర మీదకి వస్తే ఈ ఓఆర్సీ విషయాలు కూడా బయటకు వస్తాయన్న విషయం సంబంధించి మీరేమైనా రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారా? తీసుకెళ్ళాం. రెవెన్యూ దృష్టికి ఎంఆర్ఓ గారికి తీసుకెళ్ళాము. ఎంఆర్ఓ కూడా ఇస్తున్నాం. వాళ్ళు కూడా కొంచెం ఇక్కడ వచ్చి ఇవన్నీ కొన్ని రూములు కూడా కొట్టారు. కానీ మొత్తం ఏదో మమ అన్నట్టు చేస్తారు. దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని డిమాలిషన్ చేసేసి చేయడం లేదన్నట్టు. కొన్ని ఉంటున్నాయి, కొన్ని ఏమో గుల కొడుతున్నారు. మాకెట్లా తెలుసంటే ఇక మేము స్థానికం ఎంత భూమి ఉంది, ఓఆర్సీ ఎంత భూమి ఉంది, ఎంత గవర్నమెంట్ భూమి ఉందని మనకు తెలుసు కాబట్టి మేము మాట్లాడగలుగుతాం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కబ్జాలో ఉన్న భూములు ఉన్నాయి ఇక్కడ. కావాలని కొందరిని వాళ్ళని మేనేజ్ చేసి కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళతో ఏవో డాక్యుమెంట్లు రాపించుకొని ఏదో రకంగా చేస్తా ఉన్నారు. ఇది ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయిన వ్యవస్థ ప్రక్రియ కాదు. కొన్ని సంవత్సరాల కింద జరిగింది, మళ్ళీ ఆగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చాలా విపరీతంగా చాలా స్పీడ్ గా పని నడుస్తుంది. ఇక్కడికి ట్రాన్స్ఫారాలు వెళ్తున్నాయి, లైన్ వచ్చినాయి, అన్ని జరుగుతా ఉన్నాయి. ఇక్కడ పోయి అడిగితే భయానికి గురి చేస్తున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ యూపీ, బీహార్ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్న గ్రామస్తులను, పక్క విలేజ్ వస్తువులను అందరినీ కూడా బెదిరింపులో గురి చేస్తున్నారని తెలియజేస్తున్నాం. రాజు గారు, మరి ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో పర్టికులర్ గా 369 ఎకరాలకు సంబంధించి లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే ఎవరు దామోదర రాజనరసింహ గారి దృష్టికి తీసుకువెళ్ళాము. కానీ ఇప్పుడు ఆయన అనుచరులే అక్కడ ఆక్రమణలు చేస్తున్నారన్న ఆరోపణ కూడా మీ స్థానికుల నుంచే వస్తుంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? కేవలం అక్కడ షెడ్లు ఏర్పాటు చేశారు, అనుచరులు ఉన్నంత మాత్రానే మీరు ఒక తెలంగాణ మినిస్టర్ మీద అలిగేషన్స్ వేసేటప్పుడు దీనికి సంబంధించి స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారు వారి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారా ముందు? మేము వారి
దృష్టికి తీసుకెళ్ళాము. ఉమ్, అంటే ఇప్పుడు ఇన్ని రోజులు జరగలేదు అంటే అంటే ఇట్లనే కాంగ్రెస్ బడా నాయకులు చేస్తురనే ఒక ఉద్దేశంతో వచ్చి అడిగితే ఇక పలానాయన పేరు అని ఇక్కడున్న ఎవరైతే ఈ వర్క్ చేస్తారో వాళ్ళు బయటికి లీక్ చేయడం అన్నట్టు. వాళ్ళు ఏ రోజు ఇక్కడ కనిపించింది కాదు, కానీ ఇది అంతా తెలిసి ఇది చిన్నది కాదు. ఇది 4,000 కోట్ల ఆస్తికి సంబంధించిన ఈ మొత్తం 100 ఎకరాలు. దీంట్లో చాలా మంది కొందరు ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుల సపోర్ట్ తీసుకొని ఆ గ్రామస్తుల దగ్గర ఎన్నో కొన్ని పైసలు ఇచ్చి వాళ్ళతో పేపర్ రాపించుకొని చేస్తున్నారని తెలుసు. కానీ మనకు పూర్తి ఎవిడెన్స్ అనేది ఉంటే ఇప్పుడు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళకుంటే కదా కరెక్ట్ గా మాకు ఉంటే మీ ద్వారానే దీన్ని బయటకు తీసుకురావాలని మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. మీరు కూడా దీన్ని స్పందించి ఇక్కడికి వచ్చినందుకు కూడా సంతోషం. ఈ ఒక రాజు గారు ఇప్పుడు మీరు రాజ్ న్యూస్ దృష్టికి తీసుకొచ్చారు కనుకనే ఇది అసలు పూర్తిగా ఎంతవరకు ఆక్రమణ జరిగింది, మీరు ఎలిగేషన్స్ వేస్తుంది కూడా నేరుగా క్యాబినెట్ హోదాలో ఉన్న ఒక మంత్రి మీద కనుక మేము మాట్లాడాల్సి వస్తుంది. ఒకటి చెప్పండి, మీకు ఓఆర్సీ ద్వారా వచ్చిన ల్యాండ్స్ కూడా సేల్ చేయడం జరిగిందా? వీటిల్లో కూడా ఎవరైనా బిల్డర్స్ లాంటివి నిర్మాణాలు చేపడుతున్నారా? వారికి కూడా బెదిరింపులు వస్తున్నాయన్న ఆరోపణలు మీ స్థానికులే చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. బిల్డర్ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ రోడ్లు వేసారు, ప్లాట్లు అన్ని ఉంటాయి. ఇవన్నీ అయినాకనే మేము ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. ఎంఆర్ఓ వారికి కంప్లీట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు. దీని ఏదైతే సైడ్ బౌండరీలు కట్టినవి కూడా తీసేసారు, కొన్ని అట్లనే ఉన్నాయి. రోడ్లు కూడా తవ్వేసారు కొన్ని, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తీయాలని మేము మా యొక్క డిమాండ్ అన్నట్టు. సో రాజు గారు మొత్తానికి అయితే తెర మీదకి తీసుకొచ్చారు కనుక మొత్తం 727 ఎకరాల అంశం కూడా మీదకి వస్తుంది కనుక మీరు చేసిన ఆరోపణలు కనుక నిజమైతే కనుక మీరు పోరాటం కూడా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సపోర్ట్ కోసం కూడా మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో పర్టికులర్ చట్టాలు ఉంటే వాటన్నింటిని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి దానికి ఎవరైతే ఓఆర్సీ ద్వారా ల్యాండ్స్ పొందారో ఆ స్థానికులంతా కూడా సిద్ధంగా ఉన్నట్టు భావించవచ్చు అంటారా? మేడం రాజు గారు చెప్పండి. ఎస్, మీరు ఆక్రమణ జరిగిందని ఆరోపిస్తున్నారు కనుక, తెలంగాణ మినిస్టర్ చేశారని ఆరోపిస్తున్నారు కనుక దీనికి సంబంధించి మొత్తం ల్యాండ్ విషయం కూడా బయటకు వచ్చి వివరాలు అందించాల్సిన అవకాశం ఉంటే కనుక మీరు ఆ పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? అమీర్పూర్ వాసులంతా ఉన్నాము, ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. అది ఎల్లటికీ కాదు కదా. గత నెల రోజుల నుంచి మేము ఆఫీసుల చుట్టూ తిరిగి వస్తూనే ఉన్నాం కదా. దానికి రిజల్ట్ ప్రభుత్వం సంబంధించింది కాకపోతే ఎంఆర్ఓ గారు వచ్చేది గులగొట్టరు కదా. వాళ్ళు వచ్చి కూడా దీని మీద యాక్షన్ తీసుకుని కొంతవరకు యాక్షన్ తీసుకోవాలంటున్నాం. రాజు గారు మీతో పాటు ఇంకెవరైనా స్థానికులు ఉంటే వారికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి, ఎందుకంటే మీ వర్షన్. సార్ మీ పేరు? అనుకుంటా వాసులం అండి మేము. నా పేరు దేవేందర్. జయేందర్ గారు చెప్పండి, మీరు కూడా ఇప్పుడు వచ్చారు, ప్రభుత్వ భూమి ఆక్రమణ జరుగుతోందని ఒక ఎలిగేషన్ అయితే తెర మీద తీసుకొచ్చారు కనుక అసలు ఈ టోటల్ ల్యాండ్కి సంబంధించి కూడా అక్కడ స్థానికులకున్న రైట్స్కి సంబంధించి కూడా ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది. సో ఒక వివాదాస్పద అంశం కనిపించినప్పుడు అన్ని అంశాలు తెర మీదకి వస్తాయి కనుక వాటిని ఫేస్ చేయడానికి అమీర్పూర్ వాసులు సిద్ధంగా ఉన్నారా? మేడం యాక్చువల్గా చెప్పండి జయేందర్ గారు. ఎలాంటి మాకు స్పందననే లేదు. అసలు ఊర్లో ఏం జరుగుతుంది అనేది కూడా, అసలు గుట్ట మీద ఏం జరుగుతుంది అనేది కూడా మాకు కింద దాకా పర్మిషన్ లేదు, అసలు ఏం లేదు, అవగాహనే లేదు. అయితే మేము మా దగ్గర ఆవులు కానీ మేకలు కానీ గుట్టకు మేము ఎప్పుడైనా సరే కొట్టుకుని మేపుకుంటాము. 15 days 20 days బ్యాక్ ఏమైందంటే మేము వచ్చేటప్పటికి ఇక్కడ యూపీ వాళ్ళు కానీ బీఆర్ వాళ్ళు కానీ ఉండి బెదిరించడం కానీ, ఇక్కడ రావద్దు, ఇది మా స్థలము, మీకేం లేదు ఇక్కడ అనేటి. అందుకోసం మేము ఆవులను కానీ మేకలను ఎక్కడ మేపుకొని వెళ్ళాలి అనేది ఊర్లో అసలు. దేవేందర్ గారు అంటే దేవేందర్ గారు ఒకటి, ఎన్నాళ్ళు ఖాళీగా ఉన్న స్థలంలో ఇప్పుడు నిర్మాణాలు ఏవో వెలుస్తున్నాయి కనుక అసలు ఏం జరుగుతుంది అని కనుక్కునే ప్రయత్నం అయితే మీరు చేయాలనుకుంటున్నారు. అసలు అక్కడ ఆక్రమణ జరుగుతుందా లేకపోతే ఎవరు వచ్చారు ఏంటన్నది పూర్తి వివరాలు మీ దగ్గర ఉన్నాయా దానికి సంబంధించి? ఉన్నాయి మేడం. అసలు ఇది ఆక్రమణమే కదా, గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఆక్రమణే కదా. అవునండి. మేము ఎందుకు వస్తాం ఇక్కడ? ఇప్పుడు అన్ని పర్మిషన్లు ఉంటే మేము ఇక్కడ వచ్చి ఆపేది కానీ, ఇప్పుడు అదర్ ల్యాండ్ దగ్గర ఆర్డర్స్ అన్ని ఉన్నాయి, లీగల్ గా ఓఆర్సీలు పట్ట పాస్బుక్లు అన్ని ఉండగా మేము అక్కడ ఎందుకు పోయి ఇష్యూ చేస్తాం? ఇక్కడ ఏం లేదు కాబట్టి బెదిరిస్తున్నారు, రౌడీయిజం గుండాయిజం నడుస్తుంది కాబట్టి
మేము మీడియాకు వచ్చి చెప్పడం జరుగుతుంది. మీరు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా మేము నేరుగా ఎవరిని బ్లేమ్ చేసే పరిస్థితి ఉండదు కనుక మీరు చేస్తున్న అలిగేషన్స్ సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. సో ఏవైతే మీరు ఇప్పుడు 369 ఎకరాలు కబ్జా జరుగుతోందని అయితే ఆరోపిస్తున్నారు, దీనికి సంబంధించి మీ దగ్గర కూడా ఒక ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? పలానా తెలంగాణ మినిస్టర్ అనుచరులు అక్కడ ఉన్నంత మాత్రాన మీరు ఆరోపణలు చేస్తున్నారా? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అసలు సర్టిఫైడ్ ఆధారాలు ఏంటి? లోకల్గా ఉన్న ఎంఆర్ఓ దృష్టికో ఆర్డీఓ దృష్టికో ఈ అంశాన్ని తీసుకెళ్ళడం జరిగిందా? దృష్టికి అక్కడ ఇక్కడ సరే దేవేందర్ గారు, హలో. రైట్, మొత్తానికి గ్రేటర్ శివార్లో ఏదో జరుగుతోంది అనే అనుమానం అయితే వ్యక్తమవుతోంది. ఇనాం భూములు పంచిపెట్టే విషయంలో ఒక గందరగోళం నెలకొంటే మిగిలి ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా ఉంది. అక్కడ అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి, కొత్తగా రేక్ షెడ్లు కనిపిస్తున్నాయి. ఒక మంత్రికి సంబంధించి ప్రధాన అనుచరులు అక్కడ కనిపిస్తున్నారు కనుక స్థానికులైతే ఆరోపణలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్ళినా ఇది ప్రభుత్వ భూమి అని తమకు తెలుసు, కానీ ఆ భూమిలో జరుగుతున్న నిర్మాణాల విషయంలో వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. అందుకనే కేవలం ఇదొక ఆక్రమణ భూమిగా తాము అనుమానించాల్సి వస్తోందని కూడా స్థానికులతో మనం మాట్లాడితే అక్కడ అమీన్పూర్ వాసులు అయితే స్పష్టం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏదైతే ఈ 727 ఎకరాల్లో ఓఆర్సీ కింద ఒక 271 ఎకరాలు స్థానికులకు ఇవ్వగా మిగిలిన ప్రభుత్వ భూమిలోనే కబ్జా జరుగుతుందని ఆరోపణ చేస్తున్నారు. అయితే ఇక్కడ సంబంధించి బాధితులు కూడా తెర మీదకి వస్తున్నారు. వాళ్ళ వర్షన్ కూడా విందాం. సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారు చెప్పండి. మేడం, ఇది బొమ్మలకుంట విలేజ్ అంటే మాది. ఇక్కడ దాదాపు 30 సర్వే నంబర్ లో 722 ఎకరాలు 20 గుంటల భూమి ఉంది. ఈ యొక్క భూమికి సంబంధించి చూస్తే సగం ఓఆర్సీ ఉన్న క్రమం పూర్తి, కానీ ఇక్కడ అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరని మాకు ముఖ్యంగా డిమాండ్. అంతేకాకుండా ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ ఇచ్చినాము, ఆర్డీఓ కంప్లైంట్ ఇచ్చినాము, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఇక్కడ వెంచర్లు వేస్తున్నారు, అసలు అధికారులు చూస్తలే, ఎందుకు రావట్లేదు ఇక్కడికి? వెంచర్లు వేస్తున్నా, స్తంభాలు వేస్తున్నా, ఇక్కడ వచ్చి అడ్డుకోవాలి కదా అధికారులు కూడా, కానీ ఎందుకు అధికారులు అడ్డుకోవట్లేదు? కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకుంటారు, యాక్షన్ ఏం చేయట్లేదు. ఇన్ని కోట్ల రూపాయల భూమి ఇది. ఈ భూమిని అక్రమంగా పూర్తిగా కబ్జా చేస్తే దీనికి సంబంధించి అధికారులు రావాలా, కానీ మేము ఇక గ్రామస్తులం వచ్చి మేము అడ్డుకోవడం ఏంటి? అధికారులు ఎందుకున్నారు అసలు? మరి దీనికి సంబంధించి చూస్తే మరి ఈ అంశాన్ని మీరు తీసుకెళ్లారా? అధికారుల దృష్టికి తీసుకువెళ్లారా? నేరుగా మీడియానే మీరు అప్రోచ్ అయ్యి రాజ్ న్యూస్ ద్వారానే మీరు వివరాలు అధికారులు తెలియచేయాలనుకున్నారా? ఎందుకంటే మీరు ఆరోపిస్తున్నది కూడా సామాన్య వ్యక్తి కాదు. ఆయన్ని ఆరోపిస్తే కనుక రేపు ఆయన పరువు నష్టం సంబంధించి కూడా చాలా అంశాలు తెర మీదకి వస్తాయి కనుక అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం జరిగిందా? వాళ్ళేమన్నారన్నది కూడా మీరు లైవ్ లో తెలియచేయండి. అయితే ఖచ్చితంగా మేము ఎంఆర్ఓ కూడా రిటర్న్ గా కంప్లైంట్ కూడా ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎంఆర్ఓ దీనికి సంబంధించి కానీ స్పందన కేవలం మాటల వరకే ఉంది, కానీ ఎక్కడ చేతలు మాత్రము స్పందించలేదు. తాము చూస్తాము అనేది మాత్రం ఒకటి చెప్తుంది, ఎప్పటికీ అక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తుంది, ఇది మా దృష్టిలో ఉంది, ఇది పై అధికారుల దృష్టిలో ఉంది అంటే. ఇంకా దీనికి సంబంధించి విత్ ఇన్ యాక్షన్ అనేది ఉండాలి కదా, ఇక్కడికి రావాలి, వచ్చి అసలు ఏం ప్రాబ్లం అయింది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఫీల్డ్ విజిట్ చేయాలి. విజిట్ చేసి పూర్తిగా అసలు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేయాలి, వెనుక ఎవరున్నారో బయటికి. రైట్ సునీల్ గారు, మీ ఆవేదన అర్థమవుతోంది. చిన్న టెక్నికల్ ట్రబుల్ అండి. మళ్ళీ మీ అందరితో కూడా మాట్లాడతాం దీనిపైన ఒక క్లారిటీ.